విశ్వాసులకు జన్మనిస్తాడని, ఆయన పరిచర్యకు పిలుపునిస్తాడని, ఆయనే శుద్ధీకరిస్తాడని, ఆయనను మృతులలో నుండి లేపేవాడని, ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధాత్మునికి దేవత్వము ఉన్న ప్రతి విషయములు, తండ్రికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం, కుమారుడికి ఉన్నటువంటి ప్రతి గుణలక్షణం మరి పరిశుద్ధాత్మ దేవునిలోనూ మనం చూస్తాం. ఆయనను కేవలం ఒక శక్తిగా, ఆయనను కేవలం ఒక వీచే గాలిగా, ఆయనను కేవలం ఒక అగ్నిగా, ఆయనను కేవలం ఏదో ఒక వస్తువుగా చూడటం కాదు, ఆయన ఒక వ్యక్తిగా మనకు దేవుని వాక్యం పరిచయం చేస్తోంది. ఆయన ఒక వ్యక్తి, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని అభిషేకించగలడు, ఆయన మనల్ని పరిచర్యకు మరి ప్రిపేర్ చేయగలడు. ఆయన మనకు కావలసినటువంటి ప్రతి వనరులు, కావలసినటువంటి ప్రతి వరములు ఇవ్వగలిగినటువంటి అద్వితీయ దేవుడు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. ఆయన మార్గదర్శనం చేస్తాడా? అవును చేస్తాడు. ఆయన విమోచిస్తాడా? అవును విమోచిస్తాడు. ఆయన మన ఆత్మీయ జీవితాన్ని నిర్మిస్తాడా? అవును నిర్మిస్తాడు. ఆయన పాపమును ఒప్పుకోలు చేయించి నీతి పట్ల మనకు మారు మనసు అనుభవం ఇస్తాడా? అవును ఆయనే ఇస్తాడు. ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో గుణ లక్షణాలు, మన రక్షణ కొనసాగింపు, చివరికి మనం మహిమలో చేరేంత వరకు కూడా పరిశుద్ధాత్ముని యొక్క పని మన హృదయంలో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన సంఘములో జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన కుటుంబాలలో జరగకపోతే, మనము దేవుని కృప నుండి సంపూర్ణముగా దూరమైన వారిలో తప్పకుండా ఉంటాము అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.